హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోతున్న సమస్య ఏమనగా రైతుల గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి, రైతులు పడుతున్న నష్టాల గురించి మాట్లాడబోతున్నాం. ఇవాళ రైతులు పండించిన దానికి మద్దతు ధర లేకుండా అయిపోతుంది. ఇది చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం. అదేదో కేంద్రం చూడలేక రాష్ట్రాలకి 5,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి సహాయ నిధి అనేది ఇస్తుంది. కానీ ఆ 5,000 రూపాయలు ఏ రైతుకు కూడా కనీసం అప్పులు కాదు కదా, వడ్డీలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉంది. దానికోసం కేంద్రం 5,000, రాష్ట్రం 3,000, కలిపి 8,000 ఇస్తే మద్దతు ధర అంతనో ఇంతనో రైతులకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం చూసుకుంటే మిర్చి యార్డ్కి కొత్తగా సెలవులు పెట్టారు. అంటే సెలవులు ఉన్నాయి, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి యార్డ్కి సెలవులు ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ తీసుకుంటే మిర్చి యార్డులో బయట కొనుగోలుకి 2 లక్షల మూటలు ఉన్నాయి. లోపల కోల్డ్ స్టోరేజ్లో సుమారుగా 4-5 లక్షల మూటల దాకా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మిర్చి యార్డ్కి సెలవు ప్రకటించడం రైతులను మోసం చేసే ఒక ప్రక్రియలోనే భాగం. ఇది తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఒక హామీ ఇచ్చింది, రైతులకు 5,000 కోట్లు క్రమబద్ధీకరణ బిల్లును పాస్ చేస్తామని. కానీ అప్పుడు వైసీపీ 3,000 కోట్లు మాత్రం మేము చేయగలం అని చెప్పింది. కానీ వైసీపీకి పోటీగా టీడీపీ 5,000 కోట్లు క్రమబద్ధీకరణ బిల్లు పాస్ చేస్తా అని చెప్పినప్పుడు ఆ బిల్లును పాస్ చేయాలి. ఆ బిల్లును ఇవాళ పాస్ అనేది చేసే పరిస్థితి లేదు. ఇవాళ అసెంబ్లీలో చూసుకుంటే జిఎస్టీ బిల్ పాస్ అయింది. ఓకే, జిఎస్టీ బిల్ అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ బిల్. దాన్ని మనం పాస్ చేయాల్సిన అవసరం, జస్ట్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మాలిటీ అంతే. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం పాస్ చేసింది కాబట్టి, ఎట్లా తిరిగి అది జూలై నుంచి వస్తుంది కాబట్టి జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం అది పాస్ కావాలి కాబట్టి పాస్ చేస్తారు. కానీ వైసీపీ పట్టుబడినప్పుడు రైతుల గురించి మాట్లాడాలా, రైతుల మీద మాట్లాడాలా, రైతుల కష్టాల గురించి మాట్లాడాలా, రైతుల నష్టాల గురించి మాట్లాడాలా అన్నప్పుడు వాయిదా తీర్మానం పెట్టినప్పుడు ఆ వాయిదా తీర్మానానికి ఒప్పుకోవచ్చు కదా. కానీ కేవలం 45 నిమిషాలలో బిల్స్ని పాస్ చేయించి అసెంబ్లీని స్టాప్ చేయించడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. వైసీపీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇంకో విషయం చెప్పాల్సింది ఏమనగా, ఒకవేళ రైతులకి మద్దతు ధర రానప్పుడు కనీసం, ఇది నేను పార్టీ పరంగా చెప్పడం లేదు, కేవలం ఒక వ్యక్తి పరంగా చెప్తున్నాను, రైతులకు మద్దతు ధర రానప్పుడు మనం సామాన్య ప్రజలమైన మనం ప్రతి రైతు దగ్గర 3 కేజీల మిర్చి కొని వారిని ఆదుకుందాం. ఎందుకంటే రైతులు వెన్నెముక్క లాంటి వారు కాబట్టి ప్రభుత్వం కూడా వారికి మద్దతు ధర ఇచ్చేలాగా చేయాలి. చేయలేని పక్షంలో కనీసం ఎక్కడైనా కౌంటర్లు పెట్టుకుంటే అవకాశమన్నా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. అదేగాక ఇప్పుడు జరుగుతున్న ఇంకో అన్యాయం ఏమంటే కోల్డ్ స్టోరేజ్. యాక్చువల్గా కోల్డ్ స్టోర్ అనేది రేట్ తక్కువ ఉంటుంది మామూలు పరిస్థితుల్లో, కానీ ఇప్పుడు కోల్డ్ స్టోర్ అనేది రేటు చాలా విపరీతమైనది. ఇది కూడా ప్రభుత్వం ఒకసారి చూసి స్పందించి రైతులకి ఫ్రీగా ఇచ్చేలాగా చూడాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. జై హింద్.